హాయ్ హాయ్ బ్రో. ఫైనల్ అఖండ తాండవం ప్రీమియర్స్లో వస్తుంది ఏంటి రావాలండి. ఎందుకంటే మొన్న 5వ తారీఖు రోజున ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా బాధపడ్డారు. అసలు సినిమా వస్తుంది, మా అభిమాన హీరో సినిమా వస్తుంది థియేటర్లకు అని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టి ఆ నైట్ అంతా కూడా మా బాలయ్య బాబు గారు సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరము వెయిట్ చేసినాం. కానీ ఆ సినిమా రాలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా 12వ తారీఖు రోజున సినిమా రిలీజ్ అవుతుంది, బ్లాక్ బాస్టర్ రిలీజ్ అవుతుంది, బ్లాక్ బాస్టర్ హిట్ కూడా అవుతుంది. ఎందుకంటే గిట్ట 12వ తారీఖు రోజు నాడు మా అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఒక మహాకుంభమేళనమని చెప్పేసి అనుకోవాలి సినిమా ద్వారా. మరి ఆ రోజు చిన్న సినిమాల పరిస్థితి ఏంది? ఆల్రెడీ డైరెక్టర్ చాలా ఫీల్ అవుతూ ట్వీట్ చేశాడు. అంటే ఎంతైనా కూడా బాలయ్య గారు ముందు ఏ సినిమా ఏ డైరెక్టర్లు అయినా హీరోలైనా కూడా తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ బాలయ్య గారు అంటేనే పెద్ద పెద్ద సినిమాలు అట్లాంటివే నడవవు అసలు. కానీ ఏదేమైనప్పటికీ చిన్న సినిమాలు మీకు కూడా కొన్ని థియేటర్లో అవకాశం ఇస్తారు. బాలయ్య గారు కూడా మంచి మనసున్న వాళ్ళే. కాకపోతే ఆయన సినిమా వస్తే థియేటర్ యాజమాన్యాలు మీకు ఇచ్చేటట్లు మేము. ఎందుకంటే బాలయ్య గారి సినిమా కంపల్సరీ మా థియేటర్లలో ఆడాలి, మా థియేటర్లో ఆడి మా అభిమానులందరూ ఆదరించాలని చెప్పి ముందుగా థియేటర్స్ ఓనర్స్ ముఖ్యంగా మాకు ముందుగా బాలయ్య సినిమా కావాలని చెప్పి అనుకుంటారు. బుక్ మై షోలో టికెట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు సేమ్ ఆ రేట్లు మళ్ళీ ఏమన్నా పెంచుతారా? బాలయ్య గారు సినిమాకు రేట్లు ఎంత పెంచినా టికెట్ కొనుక్కొని సినిమా చూసుడే బాలయ్య గారి అభిమానులు బాధపడరు. ఎంతైనా కూడా బాలయ్య గారి కోసం సినిమా చూసడానికి రెడీ ఉంటారు. కాబట్టి ఆ రేటు పెంచినా సినిమా చూడే, రేటు పెంచకపోయినా కూడా సినిమా చూడే. సరే, ఇప్పుడు ఒక ఫ్యాన్ వచ్చి నేను 5 crores ఇస్తాను అంటున్నాడు. నిజంగా ఫ్యాన్స్ ఇచ్చారా డబ్బులు, లేదంటే 14 crores ఇచ్చాడా? 14 రీల్స్ చెప్పి ఆ ఫ్యాన్స్ కూడా ఇస్తారండి అభిమానం. మరి బాలయ్య గారు అంటే అభిమానం. ఏ సినిమా హీరో కన్నా ఎవరైనా నచ్చిగిట ఫ్యాన్స్ వచ్చి మేము పైసలు ఇస్తామని అన్నారు, అనలేదు. అది బాలయ్య గారికి ఏకైక వ్యక్తి బాలయ్య గారు కాబట్టి బాలయ్య గారి మీద అంత అభిమానం ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే గిట్ట 14 రీల్స్ వాళ్ళు కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. 100% రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దానికి టైం ఇప్పుడు నైట్ అసలు బుక్ మై షోలో ఓపెన్ చేసిన టికెట్లు వేసినా ఒక 15 నిమిషాలలో టికెట్లు మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఫ్యాన్స్ అందరూ రెడీ ఉన్నారు. ఫోన్లు పట్టుకొని ఇప్పటికే ఎంత వెళ్తా ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పి చూస్తున్నారు. నాకు తెలిసి ఈరోజు నైట్ గట్ట 100% ఓపెన్ చేసే అవకాశం ఉంది. 12th అయితే మ్యాక్సిమం 12th రోజు నాడు అవుతుంది 100%. 12th రోజు అయిపోయి ఫ్యాన్స్ అందరు కూడా మంచి ఎంటర్టైన్ ఉంటుంది. సినిమా చాలా బాగా ఇస్తుంది. కానీ ఈ మూవీ మాత్రం చెప్తున్నా బాలయ్య గారి జీవితంలోనే ఒక పెద్ద హిట్ ఇది. దీనంత హిట్ బాలయ్య గారికి అసలు ఏ సినిమా కూడా రాను ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కూడా రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా మనం చూసుకుంటే గిట్ట కంటెంట్లు చాలా అంటే ఒక పరమశివుణ్ణి చూసినట్టు, ఒక శివుణ్ణి చూస్తే బాలయ్య గారు చూసినట్టు అనిపించింది. అంటే శివుని రూపకంగా ఉన్నాడు కాబట్టి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. 100% రిలీజ్ అవుతుంది. అభిమానులారా అందరు రెడీ ఉండుర్రి, సినిమాకి వెళ్ళాలి, బాలయ్య గారికి సినిమాని హిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. హాయ్ హాయ్ బ్రో. నమస్తే నమస్తే అన్న, నమస్తే. నాకైతే నమ్మకం లేదురా. 12th అంటున్నారు కానీ ఆ రోజు కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? అసలు 5వ తారీఖు నాడే చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే మాకు. 5వ తారీఖు పోస్ట్ పోన్ అయినాక చాలా అంటే చాలా బాధలో ఉన్నాము. మళ్ళీ 11వ తారీఖు నాడు ప్రీమియర్ షో అంటున్నారు. 12th రోజు మాత్రం షో రిలీజ్ అని చెప్తున్నారు. మరి ఆ రోజు ఉందా లేదా అనేది మరి సస్పెన్స్లో ఉంది. మరి ఒకవేళ ఉంటే ఇప్పటి వరకు కూడా బుక్ మై షోలో టికెట్లు ఎందుకు ఓపెన్ చేయలేదు? ఉంటే నెక్స్ట్ డే రేపే కదా, ఎల్లుండే కదా మూవీ. మరి ఇప్పటివరకు ఏం లేదు, ఉంది అంటున్నారు. ఓన్లీ రీల్స్లో చూశాను అంతే. జస్ట్ 12th December రోజు పోస్ట్ పోన్ అయిపోయింది. అక్కడట్టు ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది అని చెప్పారు. మరి ప్రపంచవ్యాప్తంగా వస్తుంది కరెక్టే. మరి ఇప్పటికీ మన ఇండియాలోనే కాదు, మన తెలంగాణలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా టికెట్లు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? పబ్లిక్ ఒకవేళ బై మిస్టేక్లో టికెట్లు పెట్టినాక బుక్ చేసుకుంటే కష్టమవుతుందని చెప్పేసి లాస్ట్ టైము బుక్ చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఒకవేళ బుక్ చేసుకున్నాక మళ్ళీ పోస్ట్ పోన్ అయితే కష్టమవుతుందని చెప్పేసి టికెట్లు పెట్టలేని అనుకుంటున్నాను. అక్కడట్టు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకు టికెట్లు పెట్టలే కాబట్టి. ఎక్కడ మన తెలంగాణలో పెట్టరా? లేదు, సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ వ్యూస్ కోసం పెడుతున్నారా లేదా? రియాలిటీగా అయితే టికెట్లు పెట్టలేదు. ఇక్కడే కాదు, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడే పెట్టలేదు బుక్ మై షోలో. కాబట్టి 11వ తారీఖు నాడు ప్రీమియర్ షో అంటున్నారు. మరి ఆ ప్రీమియర్ షో అనేది ఉందా లేదా, ఒకవేళ 12th రోజు రిలీజ్ ఉందా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. 12-24 అంటున్నారు.
2 డేట్లు కూడా అనౌన్స్మెంట్ అంటే 24 కూడా ఉందా? మరి 12వ తారీఖు అని 12, 24 అన్నారు. సో అంటే 25. సో ఈ 2 డేట్లు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, 12 అయితే కన్ఫర్మ్ చేశారు. అసలు అది కూడా జనాల్లో నమ్మకం లేదు. 100% నమ్మకం లేదు మాకు 12వ తారీఖు అని చెప్పేసి. అన్న ఒక సినిమా రిలీజ్ అయితే మినిమం ఒక 2-3 డేస్ ముందు టికెట్లు పెడతారన్న. పెద్ద మూవీస్ అయితే ఒక 1 వీక్ ముందు పెడతారన్న. మొన్న ఓజీ సినిమాకు 10 డేస్ ముందు పెట్టారు టికెట్లు. మరి ఇప్పటికి పెట్టలేదంటే ఏంటి? మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఓపెన్ అవుతుందా కాదా అన్నది సస్పెన్స్లో ఉంది కదా మేడం. వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉంటే పెట్టేస్తారు కదా. క్లారిటీ లేదు కదా. వాళ్ళు ఏమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటున్నారు. అయితే కోర్టులో ఆల్రెడీ కేసు అది క్లోజ్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. మరి ఏం కేసు ఏంటో ఏమి అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సినిమాలు ఉన్నాయి ఆ టైంలో. అంటే ఒక సినిమా డేట్ అనౌన్స్మెంట్ చేయాలంటే ఆ డేట్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి రిలీజ్కి? చిన్న సినిమాలు చాలా ఉన్నాయి, మీడియా సినిమాలు. అవునవును, చాలా సినిమాలు ఉన్నాయి, బడ్జెట్లో ఉన్నాయి. 12వ తారీఖున అవునవును. ఆ సినిమాలన్నింటికి ఎఫెక్ట్ పడిద్ది కదా. మరి బాలయ్య బాబు సినిమా వస్తాయి కానీ ఆ రోజు ఒకవేళ బాలయ్య గారి సినిమా వస్తే మాత్రం ఈ చిన్న సినిమాలు మాత్రం ఎవరు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా డైరెక్టర్లు చెప్తున్నాను, ఒకవేళ 12th రోజు టికెట్లు పెడితే వీళ్ళు చిన్న సినిమా డైరెక్టర్లు మాత్రం పోస్ట్పోన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సడన్గా చెప్పేస్తే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ చెప్తున్నాను, వాళ్ళు కూడా చాలా కష్టపడి మూవీ తీశారు, వాళ్ళు కూడా పబ్లిక్ చూడండి తీశారు. ఒకవేళ అఖండ 2 12th రోజు రిలీజ్ చేస్తే మాత్రం ఈ చిన్న సినిమాలు మాత్రం చాలా దెబ్బ పడుతుంది, ఎవరు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, తొందర అనౌన్స్మెంట్ చేయండి. 12th, 25th, 24th ప్లీజ్. మా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా 5 తారీఖు నాడు చెప్పి చాలా వెయిట్ చేసి అసలు పోస్ట్ పోన్ అయినాక అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఇప్పటివరకు అఖండ 2 అనేది అసలు పబ్లిక్ టాక్ లేదు, అసలు ఉందా లేదా అని కూడా ఎవరు అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఈ 12th కూడా పోస్ట్ పోన్ అయితే మాత్రం 24th మాత్రం ఎవరు పట్టించుకోరు. నంబర్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఎవరు నంబర్